గారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సందర్భంగా ముస్లింలను కించపరుస్తూ మాట్లాడినారు. మీరు ఓటు ముస్లింలు ఓట్ల హక్కే అడిగే హక్కు మీకు లేదు. ఎందుకంటే యావత్తు తెలంగాణ వ్యాప్తంగా ముస్లింస్ సోదరుల పక్షాన అదేవిధంగా బీఆర్ఎస్ మైనార్టీ సోదరుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాను మీ వ్యాఖ్యలను. మీరు ఏం చెప్పినారు? కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉంటారు, కాంగ్రెస్ లేకుంటే ముస్లిం ఉండరు. ఎంత నీచమైన వాక్య! మీరు ఒక్క విషయం గమనించాలి. ముస్లింలు అంటే ఇక్కడ దేశపు మూలవాసులు. కాంగ్రెస్ అప్పుడు పుట్టలేదు. మేము ఇక్కడ దేశ మూలవాసులము. ఈ దేశం కోసం రక్తం ఇచ్చిన వాళ్ళము. ఈ భూమిలో మా రక్త నమూనాలు ఇప్పటి వరకు ఉన్నాయి. మీరు ఏం చేస్తారని దళితులకు, ఆదివాసులకు, బడుగు బలహీనులకు కించపరిచే విధంగా వ్యాఖ్యలు వాడటం మానుకొని ఒక నిజాయితీగా మీరు పరిపాలన చేయండి. హిట్లర్ పరిపాలన చేయవద్దని మేము కోరుతున్నాము. ఈ ఎలక్షన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మేము బుద్ధి చెప్తాం. యాక్చువల్లీ ఈ రోజు బీవీఆర్ టీవీ న్యూస్ కరీంనగర్ జిల్లాకి రావడం జరిగింది. మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ అట్ ద సేమ్ టైం తెలంగాణ మలిదశ నిఖార్స్ అయినటువంటి ఉద్యమకారులు సయ్యద్ నైముద్దీన్ గారు మనతున్నారు. అలాగే వారి టీం కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 12 స్టేట్లలో ఎస్ఐఆర్ అమలు కావడానికి సంసిద్ధంగా ఉంది, ఇంక్లూడింగ్ తెలంగాణ. అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటో మీకు తెలుసా? ఎస్ఐఆర్ అంటే తెలియకపోతే ఈ వీడియో చూడండి. నెక్స్ట్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నిజంగా ఏదైతే నైముద్దీన్ గారు చెప్తా ఉన్నారో రేవంత్ రెడ్డి గారికి ఓట్లు అడిగే హక్కు లేదని చెప్పేసి, ఇది ఎందుకు? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే, బాగున్నారా? అందరూ నమస్తే. ముందుగా బీవీఆర్ ఛానల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వరంగల్ నుండి ఒక స్పెషల్ గా ఒక హాట్ టాపిక్, బర్నింగ్ టాపిక్ మీద చర్చకు రావడం జరిగింది. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై భీమ్. రైట్ సార్, నేను పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు మనం ఎస్ఆర్ కన్నా ముందు జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడతాం. ఆల్రెడీ మీరు అక్కడ ఏదో అంటే అక్కడ ప్రచార మాధ్యమంలో మీరు వెళ్ళిండు. సో అక్కడ మీకు వెంగళరావు నగర్కి వెళ్ళాను. అక్కడ మీకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. మీకు రిసీవింగ్ బాగుంది అక్కడ? ఖచ్చితంగా ఓటర్స్ మొత్తం డిసైడ్ అయినరు. కార్ పార్టీకి, కేసీఆర్ పార్టీకి వేయడానికి ఓటర్స్ మొత్తం డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఎట్లా చెప్తున్నారంటే వాళ్ళకి మేము కలిసినాం, ఫేస్ టు ఫేస్ పోయినాం, మాట్లాడినాం. అక్కడ సర్వేలు కూడా మనకు అనుకూలంగా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ఈ పరిపాలన సర్వేలు కాంగ్రెస్ అనుకూలం అని చెప్పేసి నిన్నటి నుంచి మొత్తుకుంటారు టీవీలో. ఎవరి వాదన వాళ్ళకు ఉంటది. కానీ అక్కడ ఫీల్డ్ గ్రౌండ్ రిపోర్టింగ్ చూస్తే మనం పని చేసినాం కదా, మాకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముస్లింలకు కించపరిచే విధంగా మాట్లాడారు. ఏంటి ఆ మాటలు? ఏంటి? ఫస్ట్ ముస్లింలు అంటే కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉంటారు, కాంగ్రెస్ లేకుంటే ముస్లిం లేరు అని చెప్పారు. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలలో ముస్లిం ఉన్నారు. 57 దేశాలు సొంత దేశాలు ఉన్నాయి ముస్లింలే. కాంగ్రెస్ పుట్టక ముందు నుంచి ముస్లింస్ ఉన్నారు. ముస్లింస్ అంటే ఇక్కడ మూలవాసులు. అదే అప్పటి పరిస్థితులను బట్టి, వాళ్ళ అవసరాలు బట్టి మతాలు మార్చారు, కన్వర్ట్ అయ్యారు. కానీ బయట నుండి రాలే. ఈ అగ్ర కులాలు, ఆర్య సమాజానికి సంబంధించిన వాళ్ళు బయట వాళ్ళు. కానీ ముస్లింలు అన్నప్పుడు, ఆదివాసులు అన్నప్పుడు, బడుగు బలహీన వర్గాలు ఇక్కడ మూలవాసులు, దేశ మూలవాసులు, ఇక్కడ పుట్టిన వాళ్ళు. వాళ్ళకి మీరు ఎట్లా కించపరుస్తారు? అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి వర్షన్ ఏంటిదంటే, బీజేపీ కనుక వస్తే ముస్లింలను తొలగిస్తుంది, ముస్లింలను దగ్గర రానియదు అనేది బీజేపీ వర్గం కావాలి. బీజేపీ ఒపీనియన్ అంటే రేవంత్ రెడ్డి గారి వర్షన్ కావచ్చు కదా. బీజేపీ అన్న రేవంత్ అన్న చాలా ఓవైసీ గారు కూడా చెప్పారు అది. అంటే బీజేపీ భావజాలంగా వ్యక్తే రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ లో ఉన్నా కూడా ఆయన భావజాలం మొత్తం ఆర్ఎస్ఎస్ 100% ఆర్ఎస్ఎస్. ఏంటంటే ఇంత కార్యకర్తగా పనిచేసారు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా గతంలో పనిచేసారు కదా రేవంత్ రెడ్డి గారు. అది చరిత్ర ఉన్నది అతనికి. అతను ఎన్నోసార్లు కూడా చెప్పిన, నేను ఆర్ఎస్ఎస్ లా బీజేపీలతో నాకు సంబంధాలు ఉన్నాయి, నేను దాంట్లో పనిచేసినా కాబట్టి నా పెద్దన్న అంటారు కదా, మోడీ గారికి పెద్దన్న అంటారు. కాబట్టి అతని ఆలోచన బయటపడ్డది. ఇప్పుడు అజారుద్దీన్ గారికి మైనారిటీ మినిస్టర్ పదవి వచ్చింది అంటే ఇప్పుడు ఓట్ బ్యాంక్ మొత్తము రేవంత్ రెడ్డి పోయినట్టేనా? అది కూడా బీఆర్ఎస్ వల్ల నచ్చింది అజరుద్దీన్ గారికి. ఎందుకంటే మేము చెప్పినాం కదా ప్రతిసారి ఒక్క ముస్లిం కు కూడా మీరు ఇవ్వలేదు, మీరు ఎట్లా మాట్లాడతారు, మీరు సెక్యులర్ పార్టీ ఎట్లా అంటారు అంటే అప్పుడు సిగ్గుకి ఇచ్చారు. అది కూడా ఎలక్షన్ టైం ఇచ్చారు. మరి ఎందుకు స్టార్టింగ్ ఎందుకు ఇవ్వాలి? అదే మా కేసీఆర్ గారు మహమూద్ అలీకి స్టార్టింగ్ లో ఇచ్చారు. ఒక డిప్యూటీ సీఎం, ఒక హోమ్ మినిస్టర్ ఇచ్చింది గతంలో. మరి ఇతను ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఎలక్షన్స్ లా మనం గెలవాలి, ముస్లింలకు దగ్గర చేసుకోవాలని కుట్ర చేశారు. కానీ అది ప్రజలకు అర్థమైపోయింది అన్ని. ఎందుకంటే ఎవరు సెక్యులర్ గా ఉన్నారు, ముస్లిం దగ్గర ఎవరు ఉన్నారు, ఆ ప్రజలకు అర్థమవుతుంది. కేసీఆర్ గారి పార్టీకి ఖచ్చితంగా మాగంటి సునీత గారికి ఓట్లు పడతాయి. మా పార్టీ ఖచ్చితంగా 20,000 మెజార్టీతో గెలుస్తున్నాం మేము.
20,000 20,000 మెజార్టీతో మేము గెలుస్తున్నాం అక్కడ. మీ అంచనాలు మా సర్వేలు చెప్తున్నాయి. 100% గెలుస్తున్నాం. ఎందుకంటే మేము ప్రజలలో గుండెల్లో ఉన్నాం. మేము మా పార్టీ ఉద్యమ పార్టీ. ప్రతి ఇప్పుడు హైడ్రా అప్పుడు కానీ ఆటో సోదరులకు కానీ ప్రతి సందర్భంలో మేము ముంగట వచ్చినాం, ప్రజలతో ఉన్నాం. ఇప్పుడు బర్నింగ్ టాపిక్, ఇప్పుడు మనం కాసేపు ఉప ఎలక్షన్ పక్కన పెడదాం. బర్నింగ్ టాపిక్, దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అమలు విషయంలో చాలా తర్జన భర్జన, పేదల ఓట్లు తొలగిస్తున్నారు అది ఇదని చెప్పేసి కొంత వాదపాదం జరుగుతూ ఉంది. ఆల్రెడీ బీహార్లో ఎక్స్పీరియన్స్ అయింది, ఈసీ అమలు చేసింది. నెక్స్ట్ మన తెలంగాణలో కూడా ఉంది. 12 రాష్ట్రాల్లో ఎట్ ఏ టైం అమలు చేయడానికి ఈసీ సన్నాహాలు కంప్లీట్ చేసేసింది. దీని మీద మీ వర్డ్స్ ఏంటి? ఆల్రెడీ బీహార్లో ఎస్ఐఆర్ చేసింది. అది అక్కడ చేసిన అక్కడనే ఎన్నో లోపాలు ఉన్నాయి. అక్కడ ఎన్నో ఇప్పుడు కేసులు కూడా అక్కడ ప్రజలు కావచ్చు, యాక్టివిస్ట్ కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, విపక్ష పార్టీలు కావచ్చు, కోర్టు కూడా పోయాయి. ఎందుకంటే ఎస్ఐఆర్ ఒక కుట్ర, ఒక పేద ముస్లింల ఓటర్లు కావచ్చు, దళిత ఓటర్లు కావచ్చు, ఆదివాసుల ఓటర్లు కావచ్చు తీసేయాలని ఒక కుట్ర చేస్తుందని ఆరోపణలతో అక్కడ నడుస్తుంది. అది అయిపోయింది. అది 12 స్టేట్లలో ఆల్రెడీ రన్నింగ్లు ఉన్నది. కానీ 12 రాష్ట్రాలలో తమిళనాడు ఆల్రెడీ సుప్రీంకోర్టుకు ఇది ఒక కుట్ర చేస్తున్నది, మాకు అవసరం లేదని తమిళనాడు. అదే విధంగా బెంగాల్ దీది పెద్ద ర్యాలీ చేసి ఒక సీఎం హోదాలో ఒక ర్యాలీ చేపట్టి 100% అపోజ్ చేస్తున్నాయి. దీంట్లో ఒక కుట్ర దాగి ఉన్నది. ఏంటంటే బీజేపీకి ఒక పేద వర్గాలకు సంబంధించిన ఓట్లు వేయరు అని ఒక వాళ్ళు భావజాలంతో ఆ ఓట్లు ఎలా తొలగియాలని ఒక ఈసీతోని కుమ్మక్కై వీళ్ళు చేస్తున్న ఒక కుట్ర. అందుకు కాబట్టి అక్కడ వ్యతిరేకత వస్తుంది. యాక్చువల్లీ ఎస్ఐఆర్ అంటే ఏంటి, దీన్ని తీసుకురావడం వెనకాల ఉండేటువంటి మోటో ఏమై ఉండొచ్చు అని మీ ఒపీనియన్? యాక్చువల్లీ మీ ఒపీనియన్ చెప్పాలి. వాస్తవంగా ఇప్పుడు అక్కడి కేంద్ర ప్రభుత్వం ఆలోచన ప్రకారము ఎస్ఐఆర్ అంటే ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ అంటే యాక్చువల్గా మనము ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే ఎలక్షన్స్ ఏ రాష్ట్రంలో ఉందో అక్కడ ఒక 2-3 months బిఫోర్ పోయి ఒక ఎలక్షన్ ఇప్పుడు ఓటర్ లిస్ట్ ఉంటుంది కదా దాన్ని సరిదిద్దుతుంది. చనిపోయిన వాళ్ళ ఓటు తీసేసుడు, కొత్త వాళ్ళకు చేసి పెట్టుడు అటువంటి సరిదిద్దుతుంది. కానీ స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ అని ఫస్ట్ టైం ఇది పెట్టింది. ఇప్పుడు వరకు చరిత్రలో పెట్టలే. ఇది ఫస్ట్ టైం పెట్టి ఏం చేస్తుందంటే కొత్తగా ఓటర్ లిస్ట్ తయారు చేస్తున్నారు. ఒక 2003 or 2004 ఒక ఓటర్ లిస్ట్ ఇచ్చి ఆ ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళకే మనం ఎక్కియాలి. తగ్గిన వాళ్ళకు ఈ డాక్యుమెంట్స్ 11 డాక్యుమెంట్స్ అడిగింది. ఆ డాక్యుమెంట్స్ చూస్తేనే ఎక్కిస్తుంది. అంటే పేద ప్రజల వద్ద ఉండే ఈ డాక్యుమెంట్స్ కాబట్టి వాళ్ళకు తొలగించే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకు తొలగించవచ్చు అనే ఒక భావనతో నడుస్తుందని అక్కడ ఆరోపణ ఈ మీద వస్తుంది. 2002 నుంచి జాబితాలో ఉన్నటువంటి వారి పేర్లు డెఫినెట్ గా ఉంటుందా? అప్లోడ్ చేసింది ఈసీ ఎలక్షన్ కమిషన్ తన వెబ్సైట్ లో అన్ని రాష్ట్రాలై ఎక్కడెక్కడ 2002 మన తెలంగాణలో, 2003 అనేది మహారాష్ట్రలో, అటువంటి ఎక్కడెక్కడ వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకొని ఆ మొత్తం డౌన్లోడ్ చేసి దాంట్లో లిస్టులు ఉన్న వాళ్ళకు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఒక్క పేరున్నా తగ్గిన వాళ్ళ పేర్లు ఎక్కిస్తారు లిస్ట్ లో. అటువంటి ప్రోగ్రామ్ తయారు చేసిన వాళ్ళు ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు మన స్టేట్ లో కూడా అమలు కానికి సంసిద్ధంగా ఉంది. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటిది? ఇప్పుడు ఫస్ట్ అయితే బీహార్లో చేసేసారు, 12th స్టేట్ లో నడుస్తుంది. ఇప్పుడు అది కంప్లీట్ అయిన తర్వాత మహా అంటే ఒక డిసెంబర్లో కంప్లీట్ అయితే కావచ్చు. మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో మన తెలంగాణ కూడా కంపల్సరీ చేస్తారు. అది జనవరి అంటే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ ఇక్కడ కూడా చేస్తారు. ఎందుకంటే చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే మన పాన్ ఇండియా మొత్తం ఇండియాలో మనం ఎస్ఐఆర్ నిర్వహిస్తాము చాలా స్పష్టంగా చెప్పింది. దానికి వ్యతిరేకంగా ఆపోజిషన్ పార్టీలు సుప్రీంకోర్టుకు వెళ్తున్నాయి, గొడవలు చేస్తున్నాయి. నేను చూపిస్తా ఒకటి. ఆల్రెడీ తమిళనాడులో 47 అఖిలపక్ష పార్టీ మీటింగ్ అయింది. తమిళనాడులో వ్యతిరేకించింది ఎస్ఐఆర్ని. 47 పార్టీస్ విపక్ష పార్టీలు పిలిపించి మీటింగ్ చేసి వ్యతిరేకించింది. అంటే అంత ఎస్ఐఆర్ వల్ల అంత నష్టం వాటిల్తుందా? అప్పుడు బీహార్లో దాదాపు 60 లక్షల ఓటర్లు తొలగించారు. అక్కడ రాహుల్ గాంధీ కూడా దాని మీద స్టాండ్ తీసుకున్నారు. ఇప్పుడు బెంగాల్లో దిష్టి బొమ్మ దహనం చేశారు. ఎవరి దిష్టి బొమ్మ ఇది? చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గణేష్ కుమార్ది. ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఒక ఎలక్షన్ ఆఫీసర్ దిష్టి బొమ్మ
దహనం చేయడం, దగ్ధం చేయడం ఫస్ట్ టైం ఇది చరిత్రలో. ఎందుకంటే ఇట్లా కుట్ర చేస్తారు కాబట్టి అతనికి ఇట్లా చేసారు. బ్యానర్ కూడా ఢిల్లీలో బాధాప్త బ్యానర్ కూడా కట్టారు. ప్రభుత్వంతో కుమ్మక్కై ఒక ఓటర్లను తొలగించే ప్రక్రియలో వీళ్ళ పాత్ర ఉన్నది జ్ఞానేష్ కుమార్ది అని ఒక. ఎందుకంటే జ్ఞానేష్ కుమార్ది చరిత్ర మనం చూస్తే అతను కేరళలో పనిచేసేటప్పుడు అంటే ఒక PWO పనిచేసేటప్పుడు ఇంజనీర్స్కి అక్కడ ఉండే ఇంజనీర్స్కి బాగా వేధించారు డబ్బుల కోసం. ఈయన ఆరోపణలు ఈయన మీద, జ్ఞానేష్ కుమార్ మీద. అయితే అప్పుడు కేసులు కూడా తన మీద. అదే విధంగా మళ్ళీ అమిత్ షా సెక్రటరీగా పనిచేసినారు. అటువంటి వ్యక్తికి తీసుకొచ్చి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఏర్పాటు చేసుకుని ఒక తన సంస్థను గుప్పిట్లో పెట్టుకొని ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇది మనం భావించవచ్చు చాలా స్పష్టంగా. మళ్ళీ అదే విధంగా యాక్చువల్గా మిత్రులారా, ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి అంటే ఆటోనమస్ పవర్ గలది. రాజ్యాంగం కల్పించిన పవర్స్ ఆమె. ఎట్లా పవర్స్ అంటే దాని మీద మనం కేసు కూడా చేయలేరు. ఎలక్షన్ కమిషన్ చీఫ్ మీద మనం ఎలక్షన్స్ ఏ వాళ్ళు కూడా కేసు చేయలేరు, అంత పవర్ ఉంటుంది. మళ్ళీ అది ఒక కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు ఆదేశిస్తుంది, మాకు ఫెసిలిటీస్ కల్పించండి, మేము ఎలక్షన్స్ చేస్తాం, నిర్వహిస్తామని. అంతే తప్ప ఏ దబావులు ఉండదు. అయినా ఇక్కడ ఏంటంటే ఇక్కడ దబావులు ఎందుకు వస్తుందంటే వాస్తవంగా ఎలక్షన్ కమిషనర్ కు నియమించే పద్ధతిలో మార్పులు చేసిరు వీళ్ళు. ఎవరు? కేంద్ర ప్రభుత్వం. గతంలో ఎట్లుండే అంటే ఒక ఎలక్షన్ కమిషనర్ నియమించాలంటే ఖచ్చితంగా ప్రధానమంత్రి, మెయిన్ ఆపోజిషన్ లీడర్, సుప్రీంకోర్టు మెయిన్ జడ్జ్ అంటే చీఫ్ జడ్జ్ CJI ఈ ముగ్గురు కలిసి నియమిస్తుండే. కానీ దాని చట్టాన్ని మార్చేసి ఏం చేసిరంటే ఒక సెంట్రల్ మినిస్టర్ని నియమించుకున్నారు, ప్రధానమంత్రిని, ఒక ఆపోజిషన్ అంటే 2 ఓట్లు అటే ఉన్నాయి, పవర్స్ అటే ఉన్నాయి అన్నట్టు. అసొంటి చట్టాన్ని మార్చి ఇతనికి తీసుకొచ్చి ఒక పేదవారి అంటే ముస్లిం సంబంధించిన పేదవారి ఓటర్లు కావచ్చు, లేకపోతే దళిత సోదరులది కావచ్చు, ఆదివాసులకు అంటే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉండేవి, దాదాపు ఏ డాక్యుమెంట్స్ ఉండేవి, వాళ్ళకు ఎలక్షన్స్ అవగాహన ఉండేది. అసొంటి వాళ్ళ ఓట్లు తొలగించే రకంగా వీళ్ళు చేస్తున్న కుట్ర ఇది. అంటే ఇప్పుడు మీ ఒపీనియన్ SIR వల్ల ఫెయిల్యూర్ అయింది అనేది 100%. ప్రతి రాష్ట్రం అంటే ఒక మేధావుల సంఘం కావచ్చు, పెద్ద ఆపోజిషన్ నాయకులు కావచ్చు, వాళ్ళు చాలా స్పష్టంగా ఓపెన్ గా చెప్తారు ఇది SIR ఒక పెద్ద కుట్ర అని చాలా స్పష్టంగా చెప్తారు. ఇప్పుడు 11 డాక్యుమెంట్స్ అన్నారు, 11లో ఏమైనా ఇంక్లూడ్ చెయ్యాలి అని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా మా డిమాండ్ అయితే ఇప్పుడు తెలంగాణలో ఒకవేళ SIR నిర్వహిస్తారు ఖచ్చితంగా, అది తప్పది. కానీ 11లలో ఖచ్చితంగా రేషన్ కార్డ్ ఇంక్లూడ్ చేయాలి. రేషన్ కార్డ్ లేదు, ఆధార్ ఉన్నది, ఆధార్తో సహా ఒక్కొక్క డాక్యుమెంట్ వారికి ఖచ్చితంగా అడుగుతారు వాళ్ళు. 11 డాక్యుమెంట్, పాస్పోర్ట్ కావచ్చు, మనం బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, 10th మెమో కావచ్చు, ఇప్పుడు అందరి దగ్గర ఉండే ఇవన్నీ ఇటువంటివి ఉండేవి. కాబట్టి రేషన్ కార్డు ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి ఫ్యామిలీలో పేదవారి ఇంట్లో ఉంటుంది. ఖచ్చితంగా ఆ రేషన్ కార్డును ఒకటి ఇంక్లూడ్ చేస్తే మా ఓటర్స్ కు మాకు ఓకే అవకాశం తక్కువ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో చాలా మంది పబ్లిక్ పానిక్ అవుతా ఉన్నారు. 2002 నుంచి ఓట్ల జాబితాలో పేర్లు కొంతమందికి దొరకట్లేవు, కొంతమంది ఎక్కడికి పోయి ఇంట్లాడుకోవాలని చెప్పేసి కొంత అంటే గాబర పడుతున్నారు. దీనికి ఒక సొల్యూషన్ ఉందా? వాస్తవంగా ఎలక్షన్ కమిషన్ తన వెబ్సైట్ లో 2002 లిస్ట్ పెట్టింది. 2002లో మనకు తెలంగాణలో కట్అవుట్ 2002లో ఇంటింటికి తిరిగినాం మేము ఎలక్షన్ ఒక లిస్ట్ తయారు చేసినాము, అదే ఫైనల్. దాంట్లో పేర్లు ఉన్నవాళ్ళు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫాదర్ కావచ్చు, లేకపోతే మీ మదర్ కావచ్చు, లేకపోతే తండ్రి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కావచ్చు, లేకపోతే అన్న ఎవరైనా అన్న అక్క చెల్లెలు ఎవరైనా పేర్లు ఉంటే మాత్రం వాళ్ళకి డైరెక్ట్ ఎక్కిస్తారు. దాంట్లో మనకు వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ అడగరు. మళ్ళీ ఏంటంటే ఇక్కడ బీహార్లో చేసింది వీళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చింది మంచిగా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ చేసిన తప్పులు ఇక్కడ సరిదిద్దుకున్నారు. అక్కడ ఏం చేసిరంటే డైరెక్ట్ డాక్యుమెంట్స్ అడిగారు, ఇంటింటికి పోయి డాక్యుమెంట్స్ ఉంటేనే ఎలక్షన్ ఓటర్ లిస్ట్ లో పేరెక్కిచ్చారు. కానీ ఇక్కడ అది లేదు, డాక్యుమెంట్స్ అడగరు, ఇమ్యూనరేషన్ ఫామ్ ఇస్తారు, అది కూడా ప్రింటెడ్ ఉంటుంది ఆల్రెడీ, దాని మీద QR కోడ్ కూడా ఉంటుంది. ఒక మీకు డమ్మీ చూపిస్తా, ఏవో ఇట్లా ఉంటుంది ఇమ్యూనరేషన్ ఫామ్ అని. ఆల్రెడీ 2002 లిస్ట్ లో పేర్లు ఉన్నాయి, ఇక్కడ ఉంటుంది, డీటెయిల్స్ ఉంటాయి దీంట్లో. ఇది పాతది ఇట్లుండే, వీళ్ళు డెవలప్ చేసిరు. ఇది పాతది ఇట్లుండే, వీళ్ళ దీంట్లో ఏం డీటెయిల్స్ లేకుండే. 2002 or 2003 కానీ
డీటెయిల్స్ ఏం లేకుండే, డైరెక్ట్ డాక్యుమెంట్స్ అడిగినప్పుడు. కానీ ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ అడుగుతలేరు. ఇది నింపి ఇచ్చిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ లేకుంటే వాళ్ళు మళ్ళీ నోటీస్ ఇస్తారు. ఖచ్చితంగా నోటీస్ ఇచ్చి మీరు డాక్యుమెంట్స్ చూపిస్తేనే మీకు లిస్ట్ లో పేరు ఇస్తామని ప్యానిక్ ఇక్కడనే అవుతుంది. వాళ్ళు నోటీస్ ఇస్తారు కాబట్టి భయం అవుతుంది, మా సిటిజన్షిప్ ఎక్కడ పోతుందో అనే ఒక భయంతో దాదాపు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కావచ్చు, మనం బీహార్లో కావచ్చు, తమిళనాడులో అక్కడ కొందరు చనిపోయారు భయానికి, మా సిటిజన్షిప్ రద్దు అవుతుంది అని. కానీ ఒకటే విషయం మిత్రులారా, మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు చేసినా మనం ప్యానిక్ కావద్దు. ఏంటంటే మాకు కొట్లాడే మాకు దమ్ము ధైర్యం ఉన్నది, మాకు మూల వాసులం ఇక్కడ, మనం భయపడేది అవసరం లేదు. వీళ్ళందరూ ఇవాళ రేపు పోతారు, ప్రభుత్వాలు మారుతుంటాయి, మనం ప్యానిక్ తీసుకోవద్దు. ఏ విషయమైనా ప్యానిక్ తీసుకోవద్దు, బాధపడవద్దు. దీంట్లో ఏంటంటే సింపుల్గా ఒకవేళ మా 2002 లిస్ట్లో మా పేరు ఉన్నదో లేదో తెలుసుకోవాలంటే సింపుల్గా మనకు ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే, నెట్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నెట్ ఆన్ చేసి మనం సింపుల్గా గూగుల్ సెర్చ్ అయితే అందరు తెలుసు, గూగుల్ సెర్చ్లో పోయి డైరెక్ట్గా డైరెక్ట్ ఇట్లా ECI.gov.in అని కొట్టాలి. అప్పుడప్పుడు వెబ్సైట్ బిజీ వస్తుంది, అయినా డైరెక్ట్ లింక్ కూడా ఉంటుంది మనకు. మీకు ఈ వీడియోలో కామెంట్ బాక్స్లో నేను లింక్ పెడతా, లింక్ పెడితే డైరెక్ట్ కూడా మనకు వచ్చేస్తుంది. గూగుల్లో పోయి ఇట్లా మనం ఆ లింక్ డైరెక్ట్ ఒకవేళ ప్రెస్ చేస్తే చాలా స్పష్టంగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీస్ తెలంగాణ, ఇక మన తెలంగాణ స్టేట్ ఇది డైరెక్ట్ లింక్ పెట్టినా మేము. దీంట్లో ఇట్లా సెర్చ్ ఇన్ SIR 2002 ఎలక్టరల్ రోల్ అని వస్తుంది చాలా స్పష్టంగా. దీంట్లో ఇప్పుడు సపోజ్ కు మన మిత్రులు ఉన్నారు ఈ వాడకట్టు ఇస్మాయిల్ భాయ్, గతంలో ఆయన కొరట్లలో ఉండే 2002 ఇప్పుడు ఒక 10-15 years అవుతుంది ఇక్కడ వచ్చి, ఇక్కడనే ఇల్లు కొనుక్కున్నారు, ఇక్కడనే ఓటర్. కానీ అతను 2002 కోరుట్లోనూ ఉండరు. ఇప్పుడు మనం అతన్ని చెక్ చేయాలంటే సింపుల్ గా డిస్టిక్ అని కొట్టాలి ఫస్ట్. ఇక్కడ సెలెక్ట్ చూపిస్తుంది డిస్టిక్, ఏ డిస్టిక్ ఉండే అప్పుడు కోరుట్ల, కరీంనగర్ డిస్టిక్, కరీంనగర్లో ఉండే. ఇప్పుడు కూడా కరీంనగర్లో ఉన్నదా? కరీంనగర్ మే సేవు జగిత్యాల. అసెంబ్లీ ఏమి ఉండే అప్పుడు? అసెంబ్లీ అడుగుతుంది, బుగ్గారాం ఉండే. బుగ్గారాం దీంట్లో ఆటోమేటిక్ వస్తుంది ఎన్ని సెగ్మెంట్ బుగ్గారాం అని కొట్టాం. ఓకే, తర్వాత మనం ఇక్కడ ఈజీగా హౌస్ నంబర్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఇక్కడ కొట్టాలి. హెచ్ నంబర్ బోలో 4-6-19 కొట్టాలి. తర్వాత ఇక్కడ ఇది అడుగుతుంది ఏంటి, క్యాప్చర్. ఇక్కడ సేమ్ ప్రింట్ చేయాలన్నట్టు 6428 చేసి సర్చ్ కొట్టాలి. చాలా స్పష్టంగా వచ్చేసింది. ఎండి ఇస్మాయిల్ సఫీయుద్దీన్, వాళ్ళ ఫాదర్ బదియుద్దీన్, వాళ్ళ వైఫ్ పేరు ఇలా చాలా స్పష్టంగా వచ్చేస్తుంది. ఇది డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు, మనం స్క్రీన్ షాట్లో పెట్టుకుంటే సరిపోతుంది, మనకు ఇబ్బంది ఉండదు. ఈజీగా ఉన్నది. ఎలక్షన్ కమిషన్ మంచి పని చేసింది. ఏంటంటే ఇప్పుడు ఓటర్ లిస్ట్ 2000 ఎవరికి దొరకాలి, మనకి దొరకది, అవగాహన ఉండదు ఎవరికి. కానీ మనకు మొబైల్లోనే దొరుకుతుంది. వాళ్ళు దాంట్లో పెట్టారు వెబ్సైట్లో, వాళ్ళ వెబ్సైట్లో పోర్టల్లో పెట్టారు. మనం దాంట్లో చూసుకోవచ్చు, మన పేరు దాంట్లో ఓటర్ కార్డుతో కూడా చూసుకోవచ్చు, ఇంటి నంబర్తో కూడా చూసుకోవచ్చు, మన పేరుతో కూడా చూసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అందులో. అది తీసుకొని మనం పెట్టుకున్నాం అనుకో మనకేముండదు. అప్పుడు BLS వచ్చినప్పుడు ఆ జిరాక్స్ చూపించి గతంలో నేను అక్కడ ఉండే, ప్రస్తుతం ఇక్కడ ఉంటున్నా, ఇక్కడ ఓటర్ కార్డు, ఇక్కడ అడ్రస్ ఉంటుంది, మొత్తం ఆధార్ కార్డు, వాళ్ళు కంపేర్ చేసుకుంటారు, మ్యాచ్ చేసుకుంటారు అన్నట్టు. వాళ్ళ దగ్గర కూడా మొబైల్స్ అవి ఉంటాయి, వాళ్ళకు కూడా BLS దగ్గర వాళ్ళు చెక్ చేసుకుంటారు వాస్తవం కాదా అని. వాళ్ళ ఫాదర్ నేమ్ అన్ని మొత్తం టాలీ చేసుకుంటారు, ఓకే అని రాసిస్తారు, లిస్ట్లో పేరు వస్తుంది. వీళ్ళ ఇప్పుడు కొడుకులు ఉన్నారు, అప్పుడు ఓటర్స్ గా లేకుండే, ఇప్పుడు ఓటర్స్ గా అయింది కొత్తగా. కాబట్టి వాళ్ళకు ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఉంది కాబట్టి వాళ్ళది కూడా దాంట్లో రాసుకుంటారు. వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ ఏమన్నా డాక్యుమెంట్స్ ఐడెంటిఫై అడుగుతారు,
ఎక్కిస్తారు. అంటే దాదాపు బీహార్లో అయిన తప్పులన్నీ వాళ్ళు సరిదిద్దుకున్నారు. అప్పుడు అక్కడ అయినా కట్ అయినంత ఇప్పుడు దాదాపు బీహార్లో 60 లక్షల ఓటర్స్ కట్ అయినారు. కానీ ఇక్కడ కారు, ఎందుకంటే కారు అంటే ఇప్పుడు దీంట్లో కొంచెం ఫెసిలిటీస్ పెంచారు, డెవలప్మెంట్ చేసారు. ఇప్పుడు ఫెసిలిటీస్ బాగుంది అని చెప్పేసి మీరే ఒప్పుకున్నారు. అవును, టెక్నాలజీ పరంగా ఓకే ఉన్నది. అంటే దీని ద్వారా ఫేక్ ఓటర్స్ కూడా బయటపడే అవకాశం ఉంది కదా. ఫేక్ ఓటర్స్ బయట పెట్టడానికి సింపుల్ వేరే మెథడ్స్ ఉన్నాయి. ఇది ఇంత ప్యానిక్ చేసి కూడా అవసరం లేదు. సపోజ్ కు ఆధార్ కార్డు ఉంది, మనం ప్రతి 5 సంవత్సరాలకు మనం ఫింగర్ ప్రింట్స్ ఇస్తాం, ఐస్ ఇస్తాం, రినివల్ చేసుకుంటాం. ఆధార్ తోనే దీనికి లింక్ చేసినప్పుడు వేరే మొత్తం డిలీట్ చేయొచ్చు. అసొంటి కాకుండా ఇంకా మన కంప్యూటర్ డెవలప్ అయిన మా విద్యార్థులు కానీ మన బాగా డెవలప్ నైపుణ్యం ఉన్నది, ఈజీగా పట్టచ్చు. అవి ఉన్నాయి వాళ్ళ దగ్గర సిస్టమ్. కానీ ఒక రాజకీయం చేయాలి, ప్యానిక్ చేయాలి. ఇప్పుడు ఈ సిస్టమ్ మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ కావచ్చు, నెట్ కావచ్చు, ఒక పేద మధ్యతరగతి కావచ్చు, పేద ప్రజల దగ్గర ఉండయి ఫెసిలిటీస్ ఉండయి. వాళ్ళకి చెక్ చేసుకోరు, వాళ్ళ భయపడతారు, వాళ్ళ డాక్యుమెంట్స్ ఉండయి. అసలు హోటల్ మొత్తం తొలగిపోవచ్చు, పోతాయి కదా, పోతాయి. అవకాశం ఉంటుందా ఉండదా? అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఇంత ఇదిగా ఏదైతే లక్షల ఓట్లు తొలగిపోతాయి అని చెప్పి మీరు ఏదైతే అంటున్నారో, అవును, ఈసీకి ఇదంతా తెలిసే చేస్తుందో తెలియకుండా చేస్తుందో? 100%. ఇప్పుడు ఈసీ అన్నప్పుడు వాళ్ళు ఒక కేంద్ర ప్రభుత్వము గుప్పిట్లో చేస్తున్న సంస్థగా మారింది. అది వాస్తవంగా స్వయం ప్రతిపత్తి, ఆటోనమస్ పవర్ గల, అది చేయదు. ఇంతేంటంటే ఈసీ మీద ఇన్ని ఆరోపణలు ఎప్పుడు రాలేదు చరిత్రలో. మన ఈసీ ఏర్పడినప్పటి నుంచి, అంటే ఈసీ ఎప్పుడు 1950లో ఏర్పడింది. 1950లో 1951లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అయినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని ఆరోపణలు ఏ ఈసీ మీద రాలే. కానీ ఇప్పుడు ప్రభుత్వం మీద ఎందుకు వస్తున్నాయి అంటే వీళ్ళు చేసే అనవలిచిత నిర్ణయాల వల్ల వస్తున్నాయి. ఎందుకంటే ఎందుకు అనవలిచిన నిర్ణయాలు అంటే ఇప్పుడు పేద ప్రజలు ఇబ్బంది పడతారు. వీళ్ళ ఒక ఆలోచన ఏంటంటే, యాక్చువల్గా మిత్రులారా, ఆర్ఎస్ఎస్ యొక్క భావజలం, వాళ్ళ ఐడియాలజీ ఏంటంటే వర్ణ వ్యవస్థకు ఫాలో అవుతారు వాళ్ళు. ఎందుకంటే కొందరే రాజకీయం చేయాలి, కొందరే వ్యాపారం చేయాలి, అందరూ సేవ చేయాలి. ఇప్పుడు వాళ్ళకు ఆలోచనలో దళిత సోదరులు కావచ్చు, ఆదివాసీ సోదరులు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, బడుగు బయలైన వర్గాలు, బీసీ, వాళ్ళు అందరికి వాళ్ళకి ఏ చూపుతో చూస్తారంటే ఒక సేవ చేయడానికి పుట్టిరు వీళ్ళు అనే ఆలోచనలతో ఉంటారు వాళ్ళు. మేము సుపీరియర్, మాకు సేవ చేయాలంతే. వాళ్ళు రాజకీయాలు చేయొద్దు, వాళ్ళు ఉద్యోగాలు చేయొద్దు, వాళ్ళు వ్యాపారం చేయొద్దు. అసొంటి ఆలోచనలో ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇది చేస్తున్న కుట్ర చాలా స్పష్టంగా మన భారతదేశంలో మేధావులు కావచ్చు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు ఎస్ఐఆర్ వల్ల టార్గెట్ అయ్యే వీళ్ళే ముస్లింలు ఎక్కువ టార్గెట్ అవుతారు. ముస్లింలు మహిళలు ఇంట్లో ఉంటారు, వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ తీసుకురారు. దాదాపు నేను బహుశా అనుకుంటా కొందరు ఓట్లు కూడా వేయరు. అప్పట్లో ముస్లింలు వేయరు, అప్పుడు అవగాహన లేకుండా ఎందుకు అంటారు. కానీ ఇప్పుడు వేయాలి ఖచ్చితంగా. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్కరూ తన ఓటు హక్కును వినియోగించుకోవాలి, వేయాలి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ రికార్డ్స్ ఉండయి, వాళ్ళ మొత్తం తొలగిస్తారు. తొలగించిన తర్వాత వాళ్ళలో మళ్ళీ పెద్ద పెద్ద నాయకులు, అమిత్ షా గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, చాలా బహిరంగానే భయపట్టిస్తున్నారు ప్రజలను. ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మీకు ఓటు హక్కు లేకుంటే మీ సంక్షేమ పథకాలన్నీ రద్దు, మీ సిటిజన్షిప్ రద్దు. అసలు భయపడే వరకు కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, భయపడుతున్నారు. ఇది అప్రజాస్వామికం కాదా మేము అడుగుతున్నాం. ఇది అన్యాయం కాదా అడుగుతున్నాం మేము. ఇది బీజేపీ చేస్తున్న కుట్ర కాదా అడుగుతున్నాం. ఇది భావజలానికి వ్యతిరేకంగా మేము ఖచ్చితంగా కొట్లాడతాం, మేము గలం విప్పుతాం ఖచ్చితంగా. ఈ మేధావులు దీని మీద, నేను ఈ సందర్భంలో మేధావులకు కావచ్చు, విద్యార్థుల సంఘాలకు కావచ్చు, లేకపోతే మహిళా సంఘాలకు కావచ్చు, లేకపోతే మత సంబంధించిన కమ్యూనిటీలకు కావచ్చు, హృదయపూర్వక రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఈ విషయాల మీద ప్రజలలో చర్చలు జరపాలి. ఈ ఎస్ఐఆర్ చేస్తున్న కుట్రల మీద కూడా మన ప్రజలలో అవగాహన కల్పించాలి. ఒక పానిక్ విషయాన్ని, ఒక భయోందోళనని మనము దూరం చేయాలి, ప్రజలకు అర్థం చేసేటట్లు చెప్పాలి, మళ్ళీ వాళ్ళకు అండగా నిలబడాలి. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా మేము అధికారంలో ఉండాలి అనే ఆలోచనలతో చేస్తున్న కొత్త చట్టాలు. ఇప్పుడు ఫస్ట్ ఒకటి చట్టం తీసుకొచ్చింది, పెద్ద నోట్ల రద్దు అని. దాంతో ఏం లాభం అయింది మేము అడుగుతున్నాం. మన ఆర్థిక వ్యవస్థ, దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలింది. పెద్ద నోట్ల రద్దు ఒక బీజేపీ చేసిన పెద్ద తప్పు అది. అదే విధంగా కరోనా సమయంలో సడన్ లాక్డౌన్ చేశారు. ఎందరో కార్మికులు నడుచుకుంటా పోయి చనిపోయారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కార్మికులు హత్యకాలుగా బీజేపీ ముద్ర పడ్డది. అదే విధంగా 3 నల్ల చట్టాలు తీసుకొచ్చారు. 3 నల్ల చట్టాలు కూడా
రైతులు మొత్తం ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎందరో చనిపోయినారు, అప్పుడు రిటర్న్ తీసుకున్నారు. వక్ఫ్ బోర్డ్ చట్టం యాక్ట్ 2025 ఇటువంటి అనాలోచిత నిర్ణయాలు. ఇప్పుడు ఎస్ఐఆర్ కూడా ఒక అనాలోచిత నిర్ణయమే. ఖచ్చితంగా మన దేశంలో అన్ని రాష్ట్రాలు దీని మీద గలం విప్పుతున్నాయి. మీరు దీనికి ఒక ఈజీ పర్పస్ గా తయారు చేసి ఇక్కడ రేషన్ కార్డు అటువంటి చిన్న డాక్యుమెంట్స్ ఇంక్లూడ్ చేసి ప్రజలలో ఉన్న ఆందోళన దూరం చేసి మీరు నిర్వహించాలి తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టే పద్ధతి చేయొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, మీరు ఇప్పటిదాకా ఏదైతే చెప్తున్నారు ఎస్ఐఆర్ వల్ల పెద్ద నష్టము, ఎస్ఐఆర్ వల్ల మనుషులు చచ్చిపోతున్నారు అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అంత ఘోరమైందా? ఉన్న వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే బీజేపీ నాయకులు, పెద్ద నాయకులు, మేము ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నామంటే గుస్బైటీలకు మేము బయట పంపుతాము, గుస్బైటీలకు ఇస్తాం. ఎక్కడ తీసిరు మేము అడుగుతున్నాం. బీహార్ లో మీరు ఎస్ఐఆర్ నిర్వహించినారు, ఎందరు గుస్బైటీలు బయట వెళ్ళినారు? ముగ్గురా? లక్షల మందిల ముగ్గురు. మీరు ఒక ఎస్ఐఆర్ వాళ్ళు గవర్నమెంట్ చెప్పిన లిస్టుల ప్రకారం, అక్కడ సర్వేలు చేసిన యాక్టివిస్టుల ప్రకారం ముగ్గురే లేరు. దాంట్లో కూడా 7 హిందూ సోదరులు ఉన్నారు, ముస్లింలు అయితే 3 ఉన్నారు. మరి ఎక్కడ పోయారు వాళ్ళు? గుజబేటీలు ఉన్నారన్నారు కదా, మరి ఎక్కడున్నారు? అంటే ఒక గుట్టంతా సచ్చిన ఎలుకలను తీసినట్టే కదా. మీరు చేసింది ఏంటిది? ప్రజలను ఇబ్బంది పెట్టద్దు, డెవలప్మెంట్ చేయండి, జాబ్లు ఇవ్వండి, ఆర్థిక వ్యవస్థ కుప్పగొలుగుతుంది, మన అమెరికా మనకు ఎంతో నష్టం జరుగుతుంది. అవన్నీ చూడకుండా ఒక ముస్లింలకు టార్గెట్ చేసుకుంటూ, ఒక పేద ప్రజలకు టార్గెట్ చేసుకుంటూ, కొందరికే మనము ఆర్థికంగా లాభం చేసే విధంగా, కొందరికే మొత్తం డబ్బు ఉండే విధంగా ఒక వర్ణ వ్యవస్థను మీరు మళ్ళీ ఇక్కడ పుట్టించాలి, ఒక మన దేశంను నాశనం చేయాలి, మన దేశంను ఒక 500-1000 సంవత్సరాల వెనుక నెట్టాలని ఒక దురాలోచన చేస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ కు మేము ఒకటే చెప్తున్నాం, మీ ఐడియాలజీ చేంజ్ చేయాలి. మానవులందరూ సమానమే. ఒక జాతిని కించపరిచే విధంగా, ఒక మతాన్ని కించపరిచే విధంగా వ్యవహరించొద్దని మేము పదే మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఐఆర్ వల్ల ఓట్ల తొలగింపు జరుగుతుంది, పేదల ఓట్లు తొలగిస్తున్నారని చెప్పేసి మీరు వాదిస్తా ఉన్నారు. సరే, మీ జిల్లా గురించి మనం మాట్లాడదాం. కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ కన్నా ఇంప్లిమెంటేషన్ చేస్తే అప్పుడు మీ జిల్లా వరకే ఎంత ఓటర్స్ తొలగించే అవకాశం ఉంది అని మీ అంచనా ఏంటిది? యాక్చువల్లీ మన ఉమ్మడి జిల్లా ఓటర్స్ లెక్క ప్రకారం చూసుకుంటే 37 లక్షలు ఉంటాయి. ఇక్కడ 31 లక్షలు. ఒక మనం కరీంనగర్ కాన్స్టిట్యున్సీ, ఒక కరీంనగర్ మనకు సంబంధించిన ఎమ్మెల్యే నియోజకవర్గం తీసుకుంటే దాదాపు 3,50,000 ఓటర్స్ ఉంటారు. అందులో దాదాపు ఇప్పుడు పేదవారే ఉన్నారు. ఇక్కడ దాదాపు మాస్ ఏరియాస్ ఉన్నారు. వాళ్ళు 10th చదవలే, వాళ్ళకు బర్త్ సర్టిఫికేట్ తెలియదు, వాళ్ళకు పాస్పోర్ట్ తెలియదు, వాళ్ళు 2002లో ఎక్కడున్నారో తెలియదు. ఆధార్తో లింక్ వాళ్ళు పెడతలేరు, ఒప్పుకుంటలేరు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఒప్పుకుంటలేరు. దాంతో వేరే డాక్యుమెంట్ ఖచ్చితంగా చూపించాలంటారు. ఇంకొకటి వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటుంది? బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, సరిపోదు. ఆధార్ ఓన్లీ ఆప్షనల్ అంటారు. ఆధార్ ఇక్కడ సిటిజన్షిప్ ప్రూఫ్ చేయదు అని చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఆధార్ తో సహా వేరే డాక్యుమెంట్ కావాలంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ ఉండదు, వాళ్ళు తీయరు. పేద ప్రజలు అంటే ప్రొద్దున లేస్తేనే కూలేపను ఉండదు కదా. పేద ప్రజలు వాళ్ళు ప్రొద్దున కొత్త కూటి కోసం బయట పోతూ ఉంటారు. వాళ్ళ దగ్గర 10th చదివారు, వాళ్ళు దాదాపు చదివిన వాళ్ళు ఉండరు. వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ అంటే ఏమంటే తెలియదు. అసలు డాక్యుమెంట్స్ అంటే పేద ప్రజల దగ్గర లేని డాక్యుమెంట్స్ మీరు పెట్టి ఇవి ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే మీ ఓటర్ లిస్ట్ నుండి పేరు తీస్తా అంటే ఇది అన్యాయం కాకుండా ఏంటిది? 2002లో ఉన్న జాబితాలో వాళ్ళ పేరు ఉండొచ్చు కదా. ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు కదా. 2002 అంటే దాదాపు 23 సంవత్సరాలు, 23 సంవత్సరాలు బ్యాక్ ఎక్కడ ఉంటారో వాళ్ళకే తెలియదు అసలు. ఎందుకంటే రెంట్కుంటారు. దాదాపు పేద ప్రజలు అంటే వాళ్ళకి సొంత ఇల్లు ఉండదు. అక్కడ నుంచి అక్కడ వలస పోతుంటారు. వాళ్ళు ఎక్కడున్నారో మళ్ళీ దాంట్లో ఏంటంటే లింక్ ఆ 2002లా ఆ ఇంటి నంబర్ ఏముందో అదే పెట్టాలి. ఇప్పుడున్న నంబర్ కొడితే రాదు, చూపించదు దీంట్లో. అదొకటి దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇటువంటి కూడా ప్రాబ్లం తీయాలి. ఈసీ గారు దీంట్లో కూడా మనం కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బై కొట్టినా బై ఏ కొట్టినా కూడా అస్సలేవు దీంట్లో. అటువంటి టెక్నికల్ ప్రాబ్లం కూడా ఉన్నాయి. మళ్ళీ కొత్త నంబర్ కొడితే కూడా రావాలి, పాత నంబర్లు కూడా రావాలి. దీంట్లో అస్సలేవు. 2002లో ఆ నంబర్ ఇంటి నంబర్ ఏది ఉందో అదే మెన్షన్ చేస్తే దాంట్లో ఓటర్ సేవలు అక్కడ డిస్ప్లే అవుతున్నాయి. అటువంటిది వాళ్ళ అవగాహన ఉంటుంది, పేద ప్రజలకు ఉండేది. దాదాపు కట్టే అవకాశాలు ఉంటాయి. కానీ మనం పానిక్ కావద్దు, ఖచ్చితంగా పోరాడాలి. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రాలతో మనం మా పార్టీ ఆల్రెడీ బీహార్ లో జరిగినప్పుడే మన ఇక్కడ నుంచి మన
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదే విధంగా మా మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు బీహార్కు ఎలక్షన్ కమిషన్ అప్పుడు మీటింగ్ పెట్టింది. అక్కడ మీటింగ్ బీహార్లో ఆల్ పార్టీస్ ఎస్ఐఆర్ మీద తన అభిప్రాయం చెప్పాలని అక్కడ మీటింగ్ పెట్టింది ఈసీ, ఆల్ ఇండియా పార్టీస్. అప్పుడు మా వినోద్ కుమార్ గారు మాజీ ఎంపీ, కరీంనగర్కు స్మార్ట్ సిటీ తెచ్చిన, మీ వరంగల్ కూడా ఎంపీగా ఉన్నారు, ఒక మేధావి, ప్రతి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటుంది వినోద్ కుమార్ గారు, వినోద్ కుమార్ గారు. అదే విధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు, పేద ప్రజలకు ఓటు తీసే హక్కు మీకు లేదు, మీరు ఖచ్చితంగా పేద ప్రజల ఓట్లు ఖచ్చితంగా ఉండేటట్లు డాక్యుమెంట్స్ కావచ్చు ఏదైనా కావచ్చు మీరు అలా చేయాలి అని బీహార్లో పోయి చాలా స్పష్టంగా చెప్పినారు. బీహార్లో జరుగుతున్నది కుట్ర, మేము బాగా దాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఈసీ చేసినటువంటి ఈ ఏదైతే పరిణామాలు ఉన్నాయో నిజంగా ఇవి ప్రజలకు మేలునైతే చేకూర్చామనైతే మీ ఓవరాల్ కాన్సెప్ట్ అంతేనా? 100% ఇది ఒక అనాలోచిత నిర్ణయమే. బీజేపీ చేసింది మొత్తం అనాలోచిత నిర్ణయాలే. ప్రజలకి ఈసీ అంటే దానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకున్నది కదా, ఈసీ చేస్తలేదు, కేంద్ర ప్రభుత్వమే చేపిస్తుంది అన్నట్టు. మనం ఇక్కడ డైరెక్షన్ ఢిల్లీతోనే, మొత్తం ఢిల్లీతోనే నడుస్తుంది. ఈసీ ఎట్లా చెప్తే అట్లా వింటుంది. ఈసీకి ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే తొందరగా బీజేపీ రియాక్ట్ అవుతుంది విపక్ష పార్టీల మీద. అంటే చెప్పేది అంటే వీళ్ళందరూ ఒకటైపోయారు ఇప్పుడు. ఈ సందర్భం ఒకటి అషార్ చెప్తా బీజేపీ మీద, लश्कर भी तुम्हारा है सरदार भी तुम्हारा है, लश्कर भी तुम्हारा है सरदार भी तुम्हारा है, तुम झूठ को सच लिख दो अखबार भी तुम्हारा है, इस दौर के फरियादी जाए तो कहां जाए, कानून भी तुम्हारा है दरबार भी तुम्हारा है. అంటే దీని అర్థం ఏంటంటే సైన్యం కూడా మీదే, దానికి సంబంధించిన కెప్టెన్ కూడా మీరే, న్యూస్ పేపర్ కూడా మీరే, అంటే తప్పు కూడా మీరు రైట్ రాసుకోవచ్చు, అబ్జెక్షన్ లేదు. అంటే సోషల్ మీడియా కాకుండా ఇప్పుడు మనం గోధి మీడియా చూస్తున్నాం, ప్రైమ్ మీడియా మొత్తం అబద్ధాలే, ప్రొద్దున లేస్తే అబద్ధాలే, అది కూడా మీదే. మరి ఇప్పటి ఉన్న బాధితులు ఎక్కడ పోవాలి? చట్టం మీదే, చట్ట సభలు మీరే, మరి ఎటు పోవాలి మా ఇక్కడ బాధితులు అనే దాని అర్థం అన్నట్టు. ఒక ఉర్దూలో అషార్ అంటారు దానికి. ఈ బీజేపీ చేస్తున్న కుట్రల మీద ఒక సూటబుల్ అషార్ ఉంది, ఒక పెద్ద చెప్పిండు అతను, దానికి రిపీట్ చేసిన. ఒకటే విషయం ఈ సందర్భంగా ఒకటే విషయం చెప్తున్నా మిత్రులారా, మనం ఏ విషయం కానీ ఎన్నో ప్రభుత్వాలు చూసినాం, భారతదేశానికి మనం స్వతంత్రం తెచ్చినాం కొట్లాడి, వీళ్ళు దాగి ఉన్నారు ఆర్ఎస్ఎస్ భావజలం గారు, ఎప్పుడు స్వతంత్రంలో పాల్గొనలే, ఇప్పుడు వచ్చి మేమే దేశభక్తులుగా వాళ్ళు చలామణి అయ్యకుండా ఏదో చేద్దామని ఒక ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప వీరేది ఏం చేసేది ఏం లేదు. వీళ్ళు చేసిన మొత్తం అనాలోచిత నిర్ణయాల వల్ల దేశానికే నష్టం జరుగుతుంది. కానీ మేము ఇప్పుడు మాకెందుకు అని మనము ఊకుంటే మేము వచ్చే మా తరాలు మాకు క్షమించరు, ఎందుకంటే తిడతారు మాకు, ఎందుకంటే అప్పుడు ఎందుకు ఊకున్నారని. ఎందుకంటే మా పూర్వీకులు ఈ దేశం కోసం రక్తం ధారపోసినారు, ఈ దేశ స్వతంత్రం కోసం కొట్లాడినారు. వీళ్ళు చేసింది ఏం లేదు, వీళ్ళు బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు బ్రిటిష్ కాలు మొక్కిర్రు, వీళ్ళు బూట్లు నాకిన వాళ్ళు. అదే విధంగా మొఘల్స్ రాజులు చేసినప్పుడు కూడా వీళ్ళే అక్కడ సైన్యాధికారులుగా ఆఫీసర్లుగా వీళ్ళు చలామణి అయినారు. అంటే అధికారంలో ఎవరు ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళకే పలుకుతారు, వాళ్ళ సైడే ఉంటారు, ఎప్పుడు ఉద్యమాలు చేయరు. విసుట్టి వాళ్ళు వీళ్ళకు మనము జవాబు ఇవ్వాలి, ఖచ్చితంగా వీళ్ళ వ్యతిరేక ఆలోచన ఐడియాలజీకి మేము ఖచ్చితంగా నిలబడాలి. ఇదే సందర్భంగా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు విద్యార్థులకు కావచ్చు, మేధావులకు కావచ్చు, మేము రాజకీయ పార్టీలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఏంటంటే తప్పు ఎవరు చేసినా మనం గలం విప్పాలి, మాట్లాడాలి. ఏంటంటే మేము ఇక్కడ భారతదేశంలో పుట్టిన మాకు ఇక్కడ గౌరవం ఉంటుంది. మన భారతదేశం డెవలప్ కావాలి, మన హక్కు అది. మన హక్కులను వాళ్ళు లాక్కుంటాము అంటే మేము ఊకోము, అది కూడా పేదవారి హక్కులను లాక్కుంటామంటే మనం చూస్తూ ఊకోము. ఏంటంటే మూలవాసులం, ఇక్కడ ఈ దేశ యొక్క మూలవాసులం మేమే, వాళ్ళు కాదు, బయట నుండి వచ్చిన ఆర్య బ్రహ్మ సమాజం కాదు. అది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఐడియాలజీతోనే మేము కొట్లాడుతుండాలి, అదే మాకు విజయం అవుతుంది. సరే, ఒక మాటతో కన్క్లూడ్ ఇద్దాము. ఎస్ఐఆర్ ఎట్లాగో తెలంగాణలోకి ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా అవుతుంది. అవును, సరే, మనం ఎన్ని వీడియోలు చేసినా అది అయ్యేది అవుతుంది, మనం అడ్డు పడలేము.
ఎస్ఐఆర్ లో ఇలాంటి మార్పులు చేర్పులు చేస్తే బాగుంటది. వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వండి. ఒక నిమిషం మాట్లాడండి. ఎస్ఐఆర్ చేయండి, ఎందుకంటే ఫేక్ ఓటర్స్ తీయాలి ఖచ్చితంగా. అది ఇప్పుడు నాదే ఉన్నది, దాదాపు నేను జగిత్యాల లేకపోతే అక్కడ ఎక్కడైనా జాబ్ చేసినా లేకపోతే అక్కడ ఉన్న మా ఫాదర్స్ ఉన్న అక్కడ కూడా ఓటు ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. కాబట్టి అక్కడ తొలగియాలంటే ఎట్లా చేయాలి, దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక లింక్ చేయాలి ఆధార్. ఈ పద్ధతి కరెక్ట్ కదా? ఈ పద్ధతి ప్యానిక్ చేస్తారు, నోటీసులు ఇస్తుర్రు, డాక్యుమెంట్స్ అడుగుతారు, ప్యానిక్ చేస్తారు, ప్రజలలో భయాందోళన. సింపుల్ పద్ధతి ఏంటంటే, సింపుల్ పద్ధతి అంటే ఇప్పుడు రేషన్ కార్డు ఉంది, ప్రతి పేదవాడి దగ్గర ఉంటది. ఆ రేషన్ కార్డు దీంట్లో ఇంక్లూడ్ చేయాలి. మళ్ళీ లిస్ట్ 2002 పెట్టద్దు. 2 పెట్టగా 2024 లో ఎలక్షన్స్ లో వేసినాం కదా మేము. మీ గవర్నమెంట్ ఎట్లా ఏర్పడింది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీ ఎలక్షన్స్ ఎట్లా 2004 లో జరుగుతూనే మీరు ప్రధానమంత్రి అయ్యారు. మరి వాళ్ళు లిస్ట్ పని చేయదంటే మీరు కూడా ఫేక్ అన్నట్టు. మరి మీరు కూడా ఫేక్ ప్రధాని అంటాం మేము. ఇప్పుడు ఆ లిస్ట్ ఫేక్, అవసరం లేదు అని మీరు రద్దు చేసి 2002 లిస్ట్ ను ఫైనల్ చేస్తురుగా. మరి 2024 లో మీరు కూడా ఫేక్ ప్రధాని. మరి ఆ లిస్ట్ లో ఉన్న ఓటర్స్ అందరు ఫేక్ అన్నప్పుడు అది రద్దు చేస్తురుగా. మీరు 2024 లిస్ట్ రద్దు చేసి 2002 లిస్ట్ ఫైనల్ చేసారు. మీరు దాంట్లో ఉన్న లిస్ట్ లో ఎక్కితుర్రు. కొత్తళ్ళకి ఎక్కేయాలంటే దాంట్లో ఏమైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటేనే ఎక్కితురు, లేకపోతే అది చూపించమంటారు బర్త్ సర్టిఫికేట్ కానీ. అది మరి మీ 2024 లో ఎలక్షన్లు అప్పుడు మరి ఎందుకు అడగాలి? మీరు గద్దె మీద ఎక్కిన తర్వాత ఇటువంటి లింకులు పెట్టి మాకు చీటర్స్ అంటే మీరే చీటర్. అసలు ఒక ప్రధానమంత్రిగా మీరు హక్కు లేదు ఆ సీట్ కూర్చోడానికి, మీకు హక్కు లేదు. ఎందుకంటే మీరు చీటింగ్ ఓటర్లతోనే గెలిచినట్టు. మరి చీటింగ్ ఓటర్లతోనే వేసిరనే మీరు చీటింగ్ ఓటర్ తీయడానికి ప్రయత్నిస్తున్నారు అంటారు కదా మీ వాదన. ఇప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ ని ఎట్లా అధిగమించాలి? మిస్టేక్స్ అదే ఒకటే చేస్తారు, మన స్టేట్ లో చేస్తారు, ఓకే చేస్తారు. చిన్న మిస్టేక్స్ ఉంటాయని మీరు అన్నారు కదా. అవును. దాన్ని ఎట్లా ఎలక్షన్ కమిషన్ తరపున గానీ రాజకీయ నాయకుల తరపున గానీ ప్రజలలో అవగాహన కల్పించాలి. అవునా, ఎస్ఐఆర్ చేస్తున్నాం, ఒక ఫేక్ ఓటర్స్ తొలగించడానికి చేస్తున్నాం. దీంట్లో ఇంక్లూడింగ్ మనము రేషన్ కార్డు కూడా పెట్టినాం. ప్రతి ఒక్క పేదవాడి దగ్గర రేషన్ కార్డు ఉంటది, దాంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు అందరూ. దాంట్లో ఎక్కియాలి, ఇంక్లూడింగ్ చేయాలి. బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్, 10th మెమో అంటే అందరి దగ్గర ఉండయి. అవి లేనప్పుడు తీసేస్తామంటే 2002 లో ఎక్కడున్నామో వాళ్ళకే తెలియదు. మరి వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పెట్టాలి? అటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక హెల్ప్ లైన్ కూడా ఇచ్చింది. నేను ఈ వీడియోలో ఉంటుంది కదా, కామెంట్ బాక్స్ లో పెడతా, అంటే రాసుకోండి. ఇండియా లెవెల్లో హెల్ప్ లైన్ నంబర్ అంటే ఎలక్షన్ కమిషన్ హెల్ప్ లైన్ నంబర్ ఇండియా లెవెల్ ఇది 1800111950. ఈ డయల్ చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాళ్ళు వింటారు, జాబ్ ఇస్తారు. నేను కూడా చేసిన, కొన్ని క్వశ్చన్స్ అడిగినా చెప్పారు. స్టేట్ లెవెల్లో ఇంకా ఇక్కడ స్టార్ట్ కాలేదు కాబట్టి అది పనిచేస్తలేదు. అయినా నంబర్ రాసుకోండి. మన స్టేట్ లెవెల్లో తెలంగాణది 180042513222. ఈ హెల్ప్ లైన్స్ ఇచ్చారు వాళ్ళు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. ఏమన్నా మనకు ఇబ్బందులు ఉన్నా, ఏమన్నా డౌట్లు ఉన్నా అడగొచ్చు. అడిగితే వాళ్ళకు వివరణ ఇస్తారు వాళ్ళు. కానీ స్టేట్లో అయితే నడుస్తలేదు, ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ కాలే, ఇంకా టైం పడుతుంది. మనకి ఇక్కడ వచ్చే వరకు అక్కడ డిసెంబర్లో కంప్లీట్ అవుతుంది, జనవరి ఫిబ్రవరి ఇక్కడ స్టార్ట్ అవుతుంది కావచ్చు. కాబట్టి మనం ప్యానిక్, ఇది ప్రోగ్రామ్ మనం మాట్లాడేది ఒకటి అవేర్నెస్ కోసమే. దీంట్లో ఎవరికి ఎటువంటి అబ్జెక్షన్లు కానీ మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మేము ఒక అవేర్నెస్ కోసం ప్రజలకు తన పేరు తన ఫోన్లో మొబైల్లో చూసుకోవచ్చు 2002 లిస్ట్ లా. ఒకవేళ లేకుంటే మాత్రం మనం వేరే డాక్యుమెంట్స్ మనం తయారు చేసుకోవాలి. ఒక ప్రజలకు తెలియజేయడానికి ప్రోగ్రామ్, ఒక వీడియో. సదరు వ్యక్తి చూసిన వ్యక్తి ఏదైనా ఆన్లైన్ సెంటర్ వెళ్ళాలన్నా అవసరం లేదు, అవసరం లేదు. తన మొబైల్లోనే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఫాలో చేస్తే, నేను ఈ వీడియోలో కామెంట్ బాక్స్ లో కూడా లింక్ పెడతా. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది. ఒక చదివినట్టు, ఒక 10th ఇంటర్ అయిన వ్యక్తికి కూడా అర్థమవుతుంది ఎట్లా ఫాలో చేయాలి. కాకుంటే కూడా మనం ఇక్కడ ఇప్పుడు స్టూడెంట్లు, మా బీటెక్ ఇంజనీర్, మంచి కంప్యూటర్ అవగాహన ఉన్న పిల్లవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు చెప్పినా. కానీ ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే, దీంట్లో 2002లో ఏ నంబర్ ఉందో అది గుర్తు పెట్టుకోవాలి. మనం ఎక్కడ ఉన్నామో గుర్తు పెట్టుకోవాలి. నెంబర్ గుర్తు లేకపోతే 2002 కన్నా అంత ముందు ఉన్నటువంటి నెంబర్, ఇంటి నెంబర్ గుర్తు ఉండకపోతే ఏంటి సొల్యూషన్? మా పేరెంట్స్కి అడగాలి. అంటే ఇప్పుడు నువ్వు సపోజ్కు అప్పుడు 18 years కంప్లీట్ కాలే కావచ్చు. ఒకవేళ మీదే తీసుకుంటే మీ ఫాదర్ది ఉంటుంది, లేకపోతే మీ గ్రాండ్ ఫాదర్ది ఉంటుంది,
మీ అంకల్ది ఎవరిదన్నా ఉంటుంది. ఆ నంబర్ ఎట్లా గుర్తుపట్టాలంటే వాళ్ళకి అడగాలి. అడిగితే ఆ ఇంటి నంబర్ ఎంత ఉందో వాళ్ళు చెప్తారు. 96 అంటే ఇప్పుడు 1987 ముందే తర్వాత పుట్టినవు. 96 అంటే ఓటర్ హక్కు లేకుండే నీకు అప్పుడు లేకుండే. మీ ఫాదర్ పేరు ఉంటుంది, 2002 లిస్ట్ లో ఫాదర్ పేరు ఉంటుంది, మీ అంకల్స్ పేరు మదర్ పేరు ఉంటుంది. అది ఒక్కటి ఉన్నా కూడా దాంట్ లింక్ ప్రకారం మనకు లిస్ట్ లో పేరు ఎక్కియచ్చు. అది డౌన్లోడ్ చేసుకోవాలి, లేకపోతే స్క్రీన్ షాట్ చేసుకోవాలి. ఎవరైనా మనము కంప్యూటర్ అవగాహన ఎవరిదో ఒక ఇంటి వాళ్ళది అసలు నెంబరే దొరకట్లేదు, వాళ్ళకి నెంబరే లేదు, ఎట్లా దానికి ఇక సొల్యూషన్ ఇదే. వాళ్ళకి ఏంటంటే ఇది ఉంటది మనకు 11 డాక్యుమెంట్స్ లో మూడు డాక్యుమెంట్స్ వాళ్ళే బిఎల్ఓస్ ఇంటికి వస్తారు. వచ్చి ఏంటంటే బీహార్ లో ఫస్ట్ డాక్యుమెంట్స్ అడిగారు కానీ ఇక్కడ అడగరు. ఇటువంటి ఇమ్యూరేషన్ ఫార్మ్స్ ఇస్తారు, ఆల్రెడీ ప్రింటెడ్ ఉంటుంది. దాంట్లో పాతది మన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. అంటే ఎక్కడంటే అక్కడ ఫామ్లు దొరికాయి. ఓన్లీ బిఎల్ఓస్ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటికి వచ్చి ఇస్తారు. ఈ ఫామ్ ఇస్తారు. దీంట్లో ఆల్రెడీ ప్రింటెడ్ ఉంటుంది. ఏం ప్రింటెడ్ ఉంటుంది? మీ పాత ఫోటో ఉంటుంది, ఒక పాత ఇంటి నంబర్ ఉంటుంది, అసలు క్యూఆర్ కోడ్ నంబర్ ఉంటుంది, అసలు డీటెయిల్స్ ఉంటాయి. దీంట్లో నింపుకొని మనం వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ అసలు పరిస్థితి రాకుండా మనకు ఇంటి నంబర్ మర్చిపోయినాము, అసలు పరిస్థితుల్లో ఈ డాక్యుమెంట్స్లలో 3 డాక్యుమెంట్స్ ఏదైనా కానీ, అంటే 11 డాక్యుమెంట్స్ అన్నారు కదా, ముఖ్యంగా బర్త్ సర్టిఫికేట్ చేయలేము, ఒక 10th మేము ఉండేది కావచ్చు, పాస్పోర్ట్ అయినా తయారు చేసుకోవచ్చు, ఒక నివాసం ధృవపత్రం లోకల్ సర్టిఫికేట్, లేకపోతే అసలు డాక్యుమెంట్స్ ఏమైనా తయారు పెట్టుకుంటే బెటర్ మనం. సో ఇది ఎస్ఐఆర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకోవడానికి BVR TV న్యూస్. అంటే బాబా టేక్ కేర్.